నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి మన్నెం శారద గారు రచించిన ఝంఝామారుతం ధారావాహిక నుండి 11వ భాగం వినేద్దామండి. చీకటి పడగానే అమ్మ రివ్వున సుడిగాలిలా మా దగ్గరకు వచ్చింది. పాపనెందుకు తీసుకొచ్చావు అంది కోపంగా. నేను బెదురుతూ కొరకంచ వైపు చూశాను. వాడేమి కాని పని చేయలేదమ్మా, నీ మొగుడు దాన్ని చంపబోతూ ఉంటే భయపడి ఇక్కడికి తీసుకొచ్చాడు అన్నాడు కొరకంచు. అవును, వాడు కిరాతకుడుగా మారాడు. వాడికేం తెలుసు కడుపు తీపి. దాన్ని ఏ కారడులోకైనా పోయి పోషించుకుంటాను, ఇలా ఇచ్చేయి అంది అమ్మ ఏడుస్తూ. ఇక్కడ లేదమ్మా అన్నాను నసుకుతూ. ఏమైంది? అమ్మ నా వైపు సూటిగా చూస్తూ అంది. రంజనికి ఇచ్చేశాను. రంజని ఎవరు? డ్రామా కంపెనీ రంజనికి అమ్మేశాడు అన్నాడు కొరకంచు. అమ్మో, అమ్మేశావా? నా బిడ్డను అమ్మటానికి నువ్వెవరివరా అంది అమ్మ ఏడుస్తూ. నేను తెల్లబోతూ కొరకంచ వైపు చూసి నేనెక్కడ అమ్మాను అన్నాను. మరి దాని దగ్గర 100 రూపాయలు తీసుకున్నావు కదరా, మరి దాన్ని అమ్మేయడం అంటారు. అది ఊరికే నీకెందుకు డబ్బిస్తుంది అన్నాడు కొరకంచు. హారి నీ జిమ్మడా, నీ సోకుల కోసం తిండి కోసం బంగారం లాంటి పిల్లని అమ్మేస్తావా? పద దాని దగ్గరకు, దాని డబ్బు దాని మొహాన కొట్టి బిడ్డను తెచ్చుకుందాం అంది అమ్మ ఉగ్రురాలైపోతూ. వెంటనే నేను కొరకంచు అమ్మతో కలిసి రంజని ఇంటికి వెళ్ళాం. రంజని ఇంటికి తాళం వేసింది. రంజని ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు కొరకంచు పక్కవాళ్ళని. ఊరెళ్ళిందయ్యా, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. పోనీ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆ సంగతులు ఏమీ చెప్పలేదండి. ఎక్కడో చంటిగుడ్డును తీసుకొచ్చింది, కొన్నదట. దానికి ఆటపాట నేర్పించి సినిమా స్టార్ను చేస్తానని చెప్పింది. బహుశా మద్రాసు వెళ్ళి ఉంటుందేమో. ఆ మాట వినగానే అమ్మ బిగ్గరగా ఏడవటం ప్రారంభించింది. ఎందుకమ్మా ఏడుపు? పిల్ల ఎక్కడో చోట క్షేమంగా పెరుగుతుందని సంతోషించక, ఆ పిల్ల ఎదురుగా పెరుగుతూ ఉంటే మీ ఆయన కడుపు మంట పెరిగిపోతుంది అన్నాడు కొరకంచ ఊరడింపుగా. అమ్మ అతని వైపు చూసి ఏంటి నువ్వు అనేది అంది తీవ్రంగా. నాకు తెలుసమ్మా, ఆ పిల్ల అప్పలనాయుడికి పుట్టింది. వాడు నీ గొంతు కోశాడు. అప్పలనాయుడితో నీకున్న సంబంధానికి ప్రత్యక్ష సాక్షి ఆ పిల్ల. అందుచేత అది రంజని దగ్గర పెరగటమే మంచిది అన్నాడు. అమ్మ కొంగు నోటికి అడ్డం పెట్టుకుని ఏడవసాగింది. నేను అమ్మ దుఃఖాన్ని చూడలేకపోతున్నాను. దీనికి అంతటికీ కారణం అప్పలనాయుడని అర్థం కాగానే వాడి మీద కోపంతో నా శరీరం కొత్త ఉడికిపోసాగింది. అమ్మ ఏడవకమ్మా అన్నాను మెల్లిగా అమ్మ దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుని. అమ్మ నన్ను విదిలించి కొట్టింది. దరిద్రుడా, నీ చెల్లెల్ని ఎవరికి అమ్మావో తెలుసా? డబ్బు కోసం శరీరాన్ని అమ్ముకునే వేసకి. అంతకంటే చంపేయలేకపోయావురా అంది కోపంగా. నేను తప్పు చేసిన వాడిలా అలానే నిలబడిపోయాను. నీకు నాకు రుణం తీరిపోయింది. ఎన్నడూ నీ మొహం నాకు చూపించకు. చివరికి నేను చచ్చినా సరే నా శవాన్ని కూడా నువ్వు చూడటానికి వీల్లేదు అంటూ విసురుగా వెళ్ళిపోయింది అమ్మ. నేను అలానే మ్రాన్పడిపోయినట్లుగా చూస్తూ నిలబడిపోయాను. అరే ఝంఝామారుతం, తొందరగా నిద్రలేవరా అంటూ నన్ను కుదిపి లేపాడు కొరకంచు. నేను కళ్ళు నిలువుకుంటూ లేచాను. తొందరగా వెళ్ళి 2 టీ పట్టుకురా. నేను బద్ధకంగా ఎదురు కాకా హోటల్లో టీ తేవటానికి వెళ్ళాను. నేను అక్కడ నిలబడి ఉండగా అప్పలనాయుడు పక్క బడ్డీ కొట్లో చుట్టలు కొనుక్కుంటూ కనిపించాడు. అతన్ని చూడగానే నా శరీరంలో నరాలన్నీ ఉద్రేకంతో ఉబ్బాయి. కానీ ఏం చెయ్యాలని నిస్సహాయతతో నిలబడి చూశాను. ఒరే, నిన్నేరా? దెయ్యం పట్టినట్లు అట్లా చూస్తావేం? ఈ అరటి గల ఇంటి దాకా తెస్తావురా? ఊహు, నేను తల అడ్డంగా తిప్పాను. ఊరికే కాదులేరా, 1 రూపాయి డబ్బులు ఇస్తాలే అన్నాడు అప్పలనాయుడు పెద్దగా నవ్వుతూ. వాడు అలా నవ్వుతూ ఉంటే కొండ చిలువ నోరు చాపి మింగటానికి వస్తున్నట్లు అనిపించసాగింది. వీడి వల్లనే మా కుటుంబం నాశనమైంది. మా అమ్మ ఏడుపుకి వీడే కారణం. మా నాన్న కోపానికి వీడే కారణం. మా చెల్లెలు మాకు దూరం అవటానికి కూడా వీడే కారణం. వీడిని ఏదో చెయ్యాలి. ఎరా, వస్తావా రావా మళ్ళీ హెచ్చరించాడు అప్పలనాయుడు. ఇప్పుడే వస్తాను అంటూ టీ గ్లాసులు తీసుకుని కొరకంచు దగ్గరికి వెళ్ళాను. కొరకంచు కత్తులు పొదును పెడుతున్నాడు. ఎందుకివి అని అడిగాను. ఈరోజు మా బామ్మరిది మెయిల్కి వస్తున్నాడని తెలిసింది చెప్పాడు. అయితే వాడికి స్టేషన్లోనే సన్మానం చెయ్యాలని. కత్తితోనా? అవునరా, కత్తితోనే. ఆడు నా చెల్లెల జీవితం పాడు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. నా చెల్లెలు అవమానంతో చచ్చిపోయింది. ఏనాడైనా ఆడిక్కడికి వస్తాడనే నమ్మకంతోనే ఇక్కడున్నాను. ఈరోజు వస్తున్నాడని కబురు అందింది. వాడి రక్తంతో ఈరోజు స్టేషన్ పావనమవుతుందిరా. ఇందులో ఏ కత్తితో వాడికి సన్మానం చేయమంటావు అని నవ్వుతూ అడిగాడు కొరకంచ నా వైపు చూసి. నేను కత్తుల వైపు చూశాను. కొన్ని వంకరగా, కొన్ని సూటిగా తళతళలాడుతున్నాయి కత్తులు.
ఈ కత్తి చూసావా, స్క్రూలా ఉంది కదూ, ఇది కడుపులో దించి మెలి తిప్పితే లోపల పేగులన్నీ కైమ కొట్టినట్లు అయిపోతాయి. ఈ వంకర కత్తి ఉంది చూసావు, ఇది దించి తిరిగి వెనక్కి లాగితే పేగులన్నీ బయటకు వస్తాయి. కొరకంచు ఒక్కోదాని గురించి గమ్మత్తుగా చెప్తుంటే కళ్ళు పెద్దవి చేసి విచిత్రంగా చూశాను. ఏరా, భయం వేస్తుందా? కొరకంచు నవ్వుతూ అడిగాడు. ఊహూ అన్నాను. కొరకంచు లోనికి వెళ్ళాడు దేనికో. అంతే, స్క్రూలా ఉన్న కత్తి బొడ్లో దూపుకుని పరిగెత్తాను. రారా, ఎంతసేపు అన్నాడు అప్పలనాయుడు నన్ను చూసి. నేను గెలను ఎత్తుకెత్తుకున్నాను. ఇద్దరం ఒకరి వెనక మరొకళ్ళ నడుస్తున్నాము. అప్పలనాయుడు నా ముందు నడుస్తున్నాడు. వాడిని చూసే కొద్దీ నాలో కసి పెరిగిపోతుంది. ఎటు చూసినా ఒకటే చుట్టుకొలతలతో తెగ బలిసింది వాడి శరీరం. ఏనుబోతు లాంటి వాడిని నేను చంపగలనా? అమ్మో అన్నాను. అప్పలనాయుడు వెనక్కి తిరిగి చూసి ఏంట్రా అన్నాడు. కాల్లో ముళ్ళు అన్నాను ఏడుస్తూ. చవటన్నారు చవట, ముళ్ళుకే ఏడుస్తారా అన్నాడు అప్పలనాయుడు. బాగా దిగింది, ఎలా నడవను అంటూ అరటి గెల జార విడవబోయాను. అయ్యో, గెల వదిలేకు, పళ్ళు నలిగిపోతాయి, ముళ్ళు నేను తీస్తానులే అంటూ ముందుకు వంగాడు అప్పలనాయుడు. నేను చుట్టూ చూశాను. చేను గట్టు మీద ఎవరూ లేరు. ఎత్తుగా పెరిగిన చెరకు మాకు దడిగా అడ్డుగా ఉంది. వెంటనే నేను నా బొడ్లో కత్తి తీసి బలంగా అతని పొట్టలో పొడిచాను. అబ్బా అంటూ అరిచి వెల్లికిలా పడిపోయాడు అప్పలనాయుడు. వెంటనే కొరకంచు చెప్పిన ప్రకారం కత్తిని అలాగే ఉంచి మెలితిప్పాను. అప్పలనాయుడు మరో అరుపు లేకుండా తలవాలు చేశాడు. వాడు వేసుకున్న తెల్లటి బట్టలు ఎర్రగా మారిపోయాయి. నేను ఇంకా ఆలస్యం చేయకుండా స్టేషన్కి పరిగెత్తి దొరికిన రైలు ఎక్కేశాను. కానీ పక్క స్టేషన్లోనే నన్ను పోలీసులు పట్టుకున్నారు. అప్పలనాయుడిని చంపిన విషయం రుజువు కాగానే నన్ను బాల నేరస్తుడిగా బోస్టన్ స్కూల్కి తరలించారు. అక్కడుండగా అమ్మ చనిపోయిన కబురు తెలిసింది. అమ్మ చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చేందుకు నేను అమ్మ శవాన్ని చూడటానికి కూడా వెళ్ళలేదు. తిరిగి విడుదల కాగానే వెంటనే మద్రాసు వెళ్ళాను. ఎందుకు అడిగాడు హేమంత్. నా చెల్లెల కోసం. రంజని నా చెల్లెల్ని సినిమా తారం చేస్తానని చెప్పింది కదా, అక్కడెక్కడైనా కనిపిస్తుందని. అందుకోసం వేషం వేయాలని స్టూడియోల చుట్టూ తిరిగి ఆవేశంలో ఆ డైరెక్టర్ గారిని చంపేశాను అన్నాడు ఝంఝామారుతం విచారంగా. సృజనాత్మక రచయిత అయిన హేమంత్ ఆ కథ విని చెలించిపోతూ, కథలో చక్కటి సెంటిమెంట్ ఉంది, తప్పక సినిమాకి పనికొస్తుంది. ఏ మనిషి పుట్టుకతోనే నేరస్తుడు కాదు, చుట్టూ పరిస్థితులే మనిషిని నేరస్తుడిని చేస్తాయని తెలిపే విధంగా నేను రాస్తాను అన్నాడు. ఝంఝామారుతం అతని వైపు నిశితంగా చూస్తూ, నీకు నిజంగానే నా కథ నచ్చిందా? నచ్చటం ఏంటి, మనసును కదిలించేస్తే. అవును, ఇంతకీ నీ ఛాతీ మీద ఆ పాము గుర్తు అంటూ సందేహంగా చూశాడు. నాకు చిన్నప్పుడు నాగదోషం ఉందని ఎవరో కోయవాడు చెప్తే అమ్మ ఈ పచ్చబొట్టు పొడిపించిందిట అన్నాడు ఝంఝామారుతం. నీ కథ ఇప్పుడే రాయటం మొదలు పెడుతున్నాను అంటూ పెన్ చేతిలోకి తీసుకున్నాడు హేమంత్. ప్రణయ ఇల్లు చేరగానే, నేను వస్తాను తల్లి, మీరు మాత్రం ఎవరి మాటలు నమ్మి కోరి కష్టాలు తెచ్చుకోకండి. సరస లాంటి చిల్లర మనిషి మాటలు ఎలా నమ్మగలిగారు అన్నాడు డబ్బింగ్ వెంకటాద్రి. ప్రణయ అతని వైపు సజల నయనాలతో చూసింది. మీ ఇద్దరి మేలు మర్చిపోలేను. ఇంతకీ నేను ఆపదలో ఇరుక్కున్నానని మీకెలా తెలిసింది అంది ఆశ్చర్యంగా. అలివేలు వెంకటాద్రుల వైపు విస్మయంగా చూస్తూ, ప్రస్తుతం నేను చేస్తున్న ఉద్యోగం మీకు కాపలా కాయటమే తల్లి. మిమ్మల్ని వెంటాడి హోటల్కి వచ్చాను. సరసను చూడగానే జరగబోతున్న ప్రమాదం అర్థమైంది. వెంటనే ఈ విషయం భార్గవ తేజకు తెలియచేశాను. ఆయన వెంటనే పోలీసులకి ఈ సంగతి తెలియచేసి మిమ్మల్ని కాపాడగలిగారు అన్నాడు వెంకటాద్రి. భార్గవ తేజ పేరు వినగానే ఆమె మొహం ముకుళించుకుంది. ఆయన ఉద్దేశం ఏంటి? నా కోసం అతనికి ఎందుకు ఇంత శ్రద్ధ? ఇదేదో నాటకంలా ఉంది అంది ప్రణయ కాస్త కోపంగా. వెంకటాద్రి ఆమె మొహంలోని చిరాకును గమనించగలిగాడు. తమకి భార్గవ తేజ గురించి సరిగ్గా తెలిసినట్లు లేదు తల్లి. ఆయన సినిమాల మనిషి అయినా నాటకాలు ఆడే మనిషి అంత మాత్రం కాదు. ఎంతోమందికి ఈ పరిశ్రమలో ఉపాధి కల్పించి అన్నం పెట్టిన దాత. ఆయన దగ్గర పనిచేయటానికి ఆడతారులు ఎందరో ఉత్సాహం చూపించేవారు. డాడీ అని పిలిచి మురిసిపోయేవారు. ఆంధ్ర రోజా అని పేరు తెచ్చుకున్న రత్నమాల ఆయన చల్ల వల్లనే పైకొచ్చింది. మీరెందుకు అపార్థం చేసుకుంటున్నారో నాకు తెలీదు అన్నాడు కొంత ఆవేశంగా. ప్రణయ కోపంగా వెంకటాద్రి వైపు చూస్తూ, అయితే అతనికి దేశంలో ఏ సమస్య లేనట్లు నా మీద ఇంత శ్రద్ధ దేనికి అంది. ఆ సంగతి నిజంగా నాకు కూడా తెలియదమ్మా. మీ ఆయన మీద ఉన్న అభిమానం కొద్దీ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారేమో అన్నాడు. కాదు అంది కసిగా ప్రణయ. మరి అన్నాడు వెంకటాద్రి ప్రశ్నార్థకంగా. జూనియర్ ఆర్టిస్టుగా ఉండగానే నా మీద కన్నేశాడు. తన పక్కలోకి వస్తేనే కానీ వేషం ఇవ్వనని నాగాభరణం చేత కబురు చేశాడు.
నేను ఒప్పుకోకపోయేసరికి నాకు వేషాలు లేకుండా చేశాడు. చింత చచ్చినా పులుపు చావనట్లు వయసు మీద పడ్డా వేధవకి బుద్ధి మారలేదు. మా ఆయన్ని కాదంటూ అనంతగిరికి పంపి నన్ను వల్ల వేసుకోవాలని పన్నాగం పన్నుతున్నాడు. అందుకే నిన్ను నా మీద ప్రయోగిస్తున్నాడు. వెంకటాద్రి వెంటనే చెవులు మూసుకుని, అపరాధం తల్లి, అపచారం అన్నాడు. ప్రణయ సీరియస్గా చూసింది. మీరు కూడా దొంగలే. అర్ధరాత్రి మీరిద్దరూ గూడిపోటాన్ని చేయటం నేను చూడలేదనుకున్నారా అంది. అలివేలు గతుక్కుమన్నట్లు వెంకటాద్రి వైపు చూసింది. వెంకటాద్రి జవాబు చెప్పలేనట్లుగా చూశాడు. ఏం తేలుకుంటున్న దొంగల్లా మాట్లాడరేవు? మీ బండారం బయటపడిందనా అంది ప్రణయ రెట్టిస్తూ. అదిగా తల్లి. ఏది కాదు, మీ ఇద్దరూ అర్ధరాత్రి మంత్రాలు చేయటం అబద్ధమా? సరేనమ్మా, ఇంత దాకా వచ్చాక మీ దగ్గర దాపర్కం ఎందుకు? అలివేలు నా భార్య. వెంకటాద్రి జవాబు విని నివ్వెరపోయింది ప్రణయ. అలివేలు వైపు తీవ్రంగా చూస్తూ, అంటే నువ్వు చెప్పినవి కట్టుకథలన్నమాట అంది. ఆమె తలదించుకుని, అట్లా చెప్పక తప్పలేదమ్మా అంది. మరి మురుగన్? వాడు నాకు తమ్ముడు కాదు, వాడొత్త రౌడీ వేధవా. మురుగను ఆ నాగేంద్రతో లాలూచి అయ్యి మిమ్మల్ని బెదరగొట్టడానికి ప్రయత్నించాడు అంది అలివేలు. అది చూసి మీకు ఇంట్లో తోడుగా ఉంటుందని నా భార్యను పని మనిషిలా మీ ఇంట్లో ప్రవేశింపచేశాను అన్నాడు వెంకటాద్రి. అది ఇంకో నాటకానికి నాందా? కోపంగా అంది ప్రణయ. అలివేలు ఆమెను, ఓసారి వంటగదిలోకి రండి అంటూ ప్రణయ చేపట్టుకుని వంటగదిలోకి తీసుకువెళ్ళింది. ఆమె వెంటనే నెస్కేఫ్ బాటిల్ తెరిచి అందులోని పౌడర్ని పాలల్లో కొంత కలిపి పెంపుడు పిల్లి ముందు పోసింది. పిల్లి ఆ పాలు తాగి 5 నిమిషాల్లో మూలకు ఒరిగిపోయింది. ప్రణయ ఆశ్చర్యంగా అలివేలు వైపు చూసింది. చూశారా అంది. పిల్లి చచ్చిపోయిందా? ప్రణయ నివ్వెరపోతూ అడిగింది. ఇంకా అంతకు తెగించలేదులేండి ఆ వేధవ అంది అలివేలు కోపంగా. ఎవరు అంది ప్రణయ విస్మయంగా. ఆ నాగేంద్ర. వాడు పచ్చినెత్తురు తాగే రాక్షసుడు. వాడు మురుగన్ చేత ఈ పని చేయించాడు. వాడు రహస్యంగా మీరు లేనప్పుడు వచ్చాడు. నేను వాడిని చూసి చూడనట్లు నా పని నేను చేసుకుంటున్నట్లు నటించాను. వాడు కాఫీ తాగుతానని వంటగదిలోకి వచ్చి గబుక్కున ఈ పౌడరు నెస్కేఫే బాటిల్లో కలపటం క్రీగంట గమనించాను. అందుకే మీకు మరొక సీసా తెచ్చి కల్పించాను. కానీ మీరు నన్ను నమ్మలేదు అంది అలివేలు. ప్రణయ నివ్వెరపోయింది. అవునమ్మా, ఆ నాగేంద్రగాడు మీకు చుట్టం కావచ్చు, కానీ వాడు త్రాష్టుడు, బ్రోకర్ వేధవా అంది కసిగా. ప్రణయ ఏదో అనబోతూ ఉండగా ఫోన్ రింగ్ అయింది. ప్రణయ వెళ్ళి రిసీవర్ ఎత్తి హలో అంది. హలో పాప, మళ్ళీ తప్పించుకున్నావు కదూ? నాగేంద్ర గొంతు వినగానే ప్రణయ పడుగ విప్పిన పావులా లేచింది. అవును, నువ్వు మాత్రమే ఇక తప్పించుకోలేవురా ఇడియట్ అంది ఆవేశంగా. బదులుగా నాగేంద్ర పక్కపక్క నవ్వి, కొంచెం స్పీడ్ తగ్గించు పాప. నేనెప్పుడో పోలీసుల కళ్ళల్లో కారం కొట్టి తప్పించుకున్నాను. పోతే మీ ఇంటి పరువు ఇప్పుడు నా గుప్పెట్లో ఉంది అన్నాడు హేళనగా. ఏమిట్రా? చెబితే సస్పెన్స్ పోతుంది. రేపు కొరడా పత్రిక తెప్పించుకొని చదువు. నీ మొగుడిక ఆ అనంతగిరి అడవుల్లో తపస్సు చేసుకోవాల్సిందే అంటూ ఫోన్ పెట్టేశాడు. రాస్కెల్ కసిగా అంటూ రిసీవర్ని హుక్ మీద పెట్టింది. ఏంటమ్మా అన్నాడు వెంకటాద్రి. ఆ రాస్కెల్ పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నాడు చెప్పింది. బెదిరిస్తున్నాడా? అలివేలు ఆత్రంగా అడిగింది. మా ఇంటి పరువు తీస్తాడట. ఎలా? అదే నాకు తెలియటం లేదు. రేపు కొరడా పత్రిక కొని చదివితే తెలుస్తుందిట. వెంకటాద్రి సంశయంగా చూస్తూ, ఎందుకైనా మంచిదమ్మా, మీరు బయలుదేరి అనంతగిరి వెళ్ళిపోండి. నేను వైజాగ్కి ఫ్లైట్ టికెట్ తెచ్చి పెడతాను. ఇక్కడుంటే మీకు మనశ్శాంతి ఉండదు. నేను తర్వాత వాడి సంగతి కనుక్కుంటాను అన్నాడు. ప్రణయ తల ఊపింది. ధీరజ్ మెల్లగా కళ్ళు తెరిచాడు. మహర్షి మొహంలో ఆనందం తాండవించింది. ధీరజ్ మైసాన్ అన్నాడు ప్రేమగా. ధీరజ కళ్ళు రెపరెపలాడుతున్న దీపాల్లా ఆ గదిలోని అన్ని వైపులకు గిరగిరా తిరిగాయి. నాయనా ధీరజ్ అంది వైదేహి. ధీరజ్ కళ్ళు చిట్లించి సీలింగ్ వైపు చూశాడు. ధీరు ఎలా ఉంది? తుషార అతని దగ్గరికి వెళ్ళి ఆర్తిగా అడిగింది. ధీరజ్ దృక్కులు మాత్రం ఎలాంటి భావనను వ్యక్తం చేయలేకపోతున్నాయి. డాక్టర్ అన్నాడు మహర్షి నిరుపమ వైపు చూస్తూ. అతన్ని కొంతకాలం రెస్ట్లో ఉండనివ్వండి. బరువైన ఏ ఆలోచనని అతని బ్రెయిన్ రిసీవ్ చేసుకునే స్థితిలో లేదు అంది నిరుపమ. అంటే? అతను ఇంకా ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నాడు. మనం కంగారు పెట్టకుండా బ్రెయిన్ని దానంతట అది నార్మల్ కండిషన్కి వచ్చే పరిస్థితులు కలిగించాలి.
అతనికి బాహ్య స్మృతి రావడానికి ఎంతకాలం పడుతుంది డాక్టర్ అడిగాడు మహర్షి. అది ఇదమిద్దంగా చెప్పలేము. ఒక్కొక్కరు కొన్ని గంటలకే కోలుకుంటారు, కొందరు కొన్ని రోజులు తీసుకుంటారు, మరికొంతమంది సంవత్సరాల తరబడి. కానీ అవి చాలా రేర్ కేసులు అంది డాక్టర్ నిరుపమ మల్హోత్రా. డాక్టర్ మరిప్పుడు వైదేహి ఆందోళనగా అడిగింది. డోంట్ వర్రీ మిస్సెస్ మహర్షి, మిస్టర్ ధీరజ్కి అంతకాలం పడుతుందని చెప్పడం లేదు నేను. అతనికి ప్రాణ భయం ఎంత మాత్రమూ లేదు. రక్తం ఎక్కువగా కోల్పోవటం వలన ఏర్పడిన ట్రబుల్ మాత్రమే ఇది అంటూ డాక్టర్ వరహాల రాజు వైపు చూసి, ఇక నా అవసరం లేదు, డాక్టర్ రాజు గారు మంచి ఎక్స్పర్ట్, ఆయన పర్యవేక్షణలో పేషెంట్ కోలుకొని తీరుతాడు అంది చిరునవ్వుతో. డాక్టర్ వరహాల రాజు చిరునవ్వుతో థ్యాంక్ యూ మేడం అన్నాడు. మహర్షి నిరుపమకి ఫీజు చెల్లించి ఎయిర్పోర్టుకు పంపించి తిరిగి వచ్చే వరకు వైదేహి తుషార స్తబ్దుగా కూర్చుని ఉన్నారు. మహర్షిని చూసి తుషార లేచి నిలబడింది. అరెరే, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? మీ డాడీ ఫోన్ చేశారు, ఓసారి ఇంటికి వెళ్ళిరా అన్నాడు. తుషార కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంటూ, నాకు భయం వేస్తుంది అంకుల్, ధీరు తిరిగి మనల్ని గుర్తుపడతాడా లేకపోతే? మహర్షి అమాయకంగా చంటి పిల్లల ప్రశ్నిస్తున్న ఆమె వైపు చూస్తూ, లేకపోతే అన్నాడు ప్రశ్నార్థకంగా. చెప్పమ్మా, అంకుల్ని చూసి భయపడాల్సిందేమీ లేదు అంది వైదేహి. కళ్ళు దించుకున్న తుషార తాలెత్తి, మా మమ్మీకి ధీరు అంటే ఇష్టం లేదు, ఆ కాకి బట్టలు వాడికి నా కూతుర్ని ఇవ్వను అని పేచి పెట్టుకుంటోంది. దానికి తోడు ధీరజ్ ఇలా ఉంటే మా డాడీకి నచ్చ చెప్పి నన్ను ఆవిడ గారి తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తుంది. ఆ ఫ్యాట్ బెల్లి పీజీ గాడిని నేను చేసుకోను అంది తుషార. పీజీగాడా? ఆశ్చర్యంగా అడిగాడు మహర్షి. సారీ అంకుల్, అది వాడి నిక్నేము, పీజీ అంటే పిచ్చుగూడు అంది తుషార మెల్లిగా. అంత బాధలోనూ మహర్షికి నవ్వొచ్చింది. ఇన్నాళ్ల నుండి ఉద్యోగం చేస్తున్నాను, కానీ ఇంకా తెలుసుకొనివి చాలా ఉన్నాయన్నమాట. ఇంతకీ మీ మామయ్యకి పిచ్చుగూడికి సంబంధం ఏంటి అని అడిగాడు. అసలు నేను వాడిని మామయ్య అని పిలవను. ఏదో ఊరెళ్తే వాడు మా పని మనిషి చేయి పుచ్చుకుని చీపురు దెబ్బలు తిన్నాడు. ఐ హేట్ హిమ్ లైక్ ఎనీథింగ్ అంది తుషార మొహాన్ని అసహ్యంగా పెట్టి. సరే, నీ పెళ్ళి అతనితో జరగకుండా చూసే బాధ్యత నాది. ధీరజ్కి తప్పక నయమవుతుందన్న నమ్మకం నాకుంది. మరి నేను వస్తాను అన్నాడాయన వైదేహి వైపు చూసి. వైదేహి అతని వైపు సంశయంగా చూసింది. ఆమె చూపుల్లోని భావాన్ని గ్రహించి, ఝంఝామారుతం అనంతగిరిలో ఉన్నట్లు అనుమానిస్తున్నాం, అతన్ని పట్టుకునే ప్రయత్నాలు చేయాలిగా అన్నాడు మెల్లిగా. ఆ పేరు వినగానే ఉలిక్కి పడింది వైదేహి. ఆమె కళ్ళల్లో రెపరెపలాడుతున్న భయాన్ని కనిపెట్టి ఆమె దగ్గరకు వచ్చి, డోంట్ వర్రీ వైదేహి, నువ్వు ధీరజ్ను జాగ్రత్తగా చూసుకో. 100 శవాల్ని తిన్న రాబందు కూడా ఒక గాలివానకు చస్తుంది. ఎప్పుడు బంతి అతని కోర్టులోనే ఉండదు. అతన్ని ప్రాణాలతోనే పట్టుకుని తీరుతాను అన్నాడు మహర్షి నమ్మకంగా. మహర్షి బయలుదేరబోతూ ఉంటే, అంకుల్, అతను అనంతగిరిలో ఎక్కడున్నాడు తుషార్ అడిగింది. ఇంకా ఖచ్చితమైన ఆధారాలు దొరకలేదమ్మా, కానీ రైటర్ హేమంత్ గెస్ట్ హౌస్లో ఉన్నాడని అనుమానిస్తున్నాం అన్నాడు. నేను ఇంటికి వెళ్తాను అంకుల్ అంది తుషార్ వెంటనే. దట్స్ గుడ్, పద నేను డ్రాప్ చేస్తాను మహర్షి నవ్వుతూ అన్నాడు. తుషార అతని వెంట వెళ్ళి కారు ఎక్కింది. మరో 15 నిమిషాల్లో కారు తుషార ఇంటి ముందాగింది. వస్తాను అంకుల్ అంటూ చెయ్యి ఊపింది. కారు బయలుదేరబోతూ ఉండగా మహర్షి కిటికీలో నుంచి తల బయటకు పెట్టి వరండాలో నిలబడి ఉన్న వ్యక్తి వైపు చూసి, మీ మామయ్యకు పీజీ అని పేరు ఎందుకు పెట్టావో నేను చెప్పనా? మీ మామయ్య క్రాఫ్ పిచ్చిక గూడులా ఉంటుందని, ఏమై కరెక్ట్? తుషార మొహం వికసించింది. యు ఆర్ జీనియస్ అంకుల్ అంది నవ్వుతూ. కారు కదిలిపోయింది. ఈ కేసు నేను డీల్ చేసి ఆ చెంచామారుతాన్ని పట్టుకుని తీరుతాను. ఇది నాకు వదిలేయండి సార్, ఇది నేను ఛాలెంజ్గా తీసుకొని పనిచేస్తాను అన్నాడు సదానంద్. మహర్షి అతని వైపు నిశితంగా చూసి, ఎలా అన్నాడు. సదానంద్ వెంటనే అతని ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాడు. ఇంకా ఎలా అన్నది ఆలోచించుకోలేదు సార్ చెప్పాడు. ఒక పోలీస్ ఆఫీసర్లో వృత్తి పట్ల నిజాయితీ ఆవేశం ఉండటం మంచిదే, కానీ ఉత్త ఆవేశం ఏ పనిని సాధించలేదు, సరికదా? కొన్ని కొత్త సమస్యలు తెచ్చిపెడుతుంది. మనిషికి కొంత ఉపాయం కావాలి అన్నాడు మహర్షి. నేను ఎస్ఐగా కాకుండా ఒక సామాన్యుడిగా అనంతగిరిలో ప్రవేశించి అతన్ని పట్టుకోవాలనుకుంటున్నాను చెప్పాడు. ప్రత్యర్థి శక్తిని నువ్వు చాలా తక్కువగా అంచనా వేస్తున్నావని నా అనుమానం. అతను ధీరజ్ లాంటి ధీరుణ్ణే చావు దెబ్బతీసి పారిపోయాడు. ప్రాణాలు తీయటం అతనికి చాలా తేలికైన పని.
అయినా అందరూ అతని పేరు విని సెలవులు పెట్టి పారిపోతూ ఉంటే నువ్వెందుకు కావాలని ఈ రొంపిలో దిగుతున్నావు? మహర్షి కొంత ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ అడిగాడు. సదానంద ఆ ప్రశ్నకు కొద్దిగా సిగ్గుపడ్డాడు. మహర్షి ఇంకాస్త ఆశ్చర్యపోతూ, అలా సిగ్గుపడతావేంటయ్యా, సంగతి చెప్పు అన్నాడు నవ్వుతూ. ఆయన నవ్వటంతో సదానందకు కొద్దిగా ధైర్యం వచ్చింది. మా మరదలు నాతో బెట్టు వేసిందండి నసుగుతూ చెప్పాడు. ఆ ఝంఝా మారుతాన్ని ప్రాణాలతో కానీ ప్రాణం తీసి కానీ పట్టుకుంటేనే నన్ను పెళ్ళాడుతానని. అదీగాక ఇలాంటి క్రిమినల్ని పట్టుకుంటే నాకు ప్రమోషన్ కూడా వస్తుంది కదా సార్ అన్నాడు. మహర్షి వస్తున్న నవ్వును ఆపుకుని గంభీరంగా, ఇలాంటి ఛాలెంజ్లు ఈ రోజుల్లో కూడా ఉన్నాయిటయ్యా? దేశంలో మీ మరదలు తప్ప ఆడపిల్లలే లేరా అన్నాడు కావిస్తున్నట్టు. సదానంద తలదించుకుని, నాకు మా మరదలంటే చాలా ఇష్టం సార్ అన్నాడు. ఇట్స్ ఆల్ రైట్, కానీ ఝంఝా మారుతాన్ని షూట్ చేయడం నాకు ఇష్టం లేదు. అతన్ని ప్రాణాలతోనే పట్టుకోవాలి. ఒకవేళ అతను నేను చంపడానికి ప్రయత్నిస్తే అప్పుడు నువ్వు పిస్టల్ను ఉపయోగించవచ్చు చెప్పాడు. సరే సార్, నేను నా ప్రయత్నం సిన్సియర్గా చేస్తాను అన్నాడు సదానంద వినయంగా. విశాఖపట్నం నుండి అనంతగిరి దాకా ప్రతి కిలోమీటర్కి పోలీస్ కాపలా ఉంది. అలాగే అనంతగిరి నుండి అరకు వరకు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాను. ప్రతి బస్సును వెహికల్ని ఆఫ్ చేసి చెక్ చేసి కానీ పంపటం లేదు. కాబట్టి హంతకుడు ఎటూ పారిపోవటానికి ఎంత మాత్రం వీల్లేదు. ఖచ్చితంగా హంతకుడు హేమంత్ కాటేజీలోనే ఉండుంటాడని భావిస్తున్నాను. నీ ప్రయత్నాల్లో హేమంత్ బలి కాకూడదు, బి కేర్ఫుల్ అన్నాడు మహర్షి హెచ్చరికగా. సదానంద తల ఊపి మహర్షికి సెల్యూట్ చేసి బయలుదేరాడు. విశాఖపట్నం అరకు వయా అనంతగిరి బస్సు రద్దీగా ఉంది. సదానంద మఫ్టీలో జనాన్ని తోసుకుంటూ బస్సు ఎక్కాడు. ఏట్రా మీన నడిపోతున్నావు, కళ్ళుగానే ఆనటం లేదా? కాస్త ఆడంగులు చూసుకొని ఎక్కువ మరి అందో గిరిజన యువతి బుట్ట చంకన పెట్టుకొని సదానంద వంక గుర్రుగా చూస్తూ. సదానంద పక్కకు జరిగి సారీ అన్నాడు అలవాటుగా. సారీ ఏంటి గోరీనాగా, కావాలని మేనబడిపోయి తర్వాత చెంపలేసుకుంటూ ఒప్పుకుంటారేటి అంది మూతి తిప్పుతూ. సదానంద ఆమె వైపు చిత్రంగా చూశాడు. ఆమెను ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది. ఏ సినిమా తార పోలికలైనా ఉన్నాయా ఆమెలో అని ఆలోచించాడు. ఇదిగో, నీకు మగగాలి ఆనకపోతే ఆటెందుకు ఎక్కినావు? ఇడుగుండా రావచ్చుగా, మాయిదారి వాగలు కానీ అర్ధాంతరం గోంటకి అందో ముసలమ్మ కోపంగా. ఇగో మా అమ్మ, నీకెందుకంతా నా ఊసు? అన్ని సచ్చున్న వయసు నీది, ఎత్తన్నా ఎక్కుతావు, ఎవరన్నా పడతావు అంది ఆ అమ్మాయి కొప్పులని పూలు సరి చేసుకుంటూ. ఏంటిది, బస్సు అనుకున్నారా, నీ ఊరు సంత అనుకున్నారా? గొడవ చేసేస్తున్నారు, నోళ్ళు ముయ్యండి హే అని కసిరాడు కండక్టర్ డోరు మీద డప్పులా కొడుతూ. అట్టబెట్టు గడ్డి ముసలిదానికి అంది మూతి తిప్పుతూ ఆ పిల్ల. డ్రైవర్ ఆ పిల్ల వైపు ఓరగా చూశాడు. చెంప పక్కకు మూడి దాని నిండా బంతిపూలు, ముక్కుకి నత్తు, పెద్ద కుంకుమ బొట్టు, కాళ్లకు కడియాలు, నడుముకు చుట్టబెట్టి కట్టిన చీర. అచ్చం గిరిజన యువతలాగానే ఉంది. కానీ ఆ చర్మం మెరుస్తున్న తీరు, ఆ నునుపైన బొగ్గలు, లేత తమలపాకు లాంటి పెదవులు, ఎండ పొడ తగలని సున్నితత్వం. రాజు అని కేక పెట్టాడు డ్రైవర్ని. రైట్, ఇప్పటికే లేట్ అయిపోనాది, బస్సు బయలుదేరుతూ ఉండగా పరిగెత్తుకొస్తారు ఎదవ న్యూసెన్స్ జనంతోటి అన్నాడు కండక్టర్ వాచి చూసుకుంటూ. అది కాదు, ఇలా రాయహే అన్నాడు డ్రైవరు బీడి ఆఖరి దమ్ములాగి కిటికీలో నుంచి విసిరేస్తూ. ఏంటి కథ అంటూ దగ్గరగా వచ్చాడు కండక్టర్. డ్రైవర్ గొంతు తగ్గించి, ఇల్లి గొంటని ఇదివరకు ఎప్పుడు చూసినట్లేదు, ఎవరంతావు అన్నాడు గుసగుసగా. నా మేనమామ కూతురు, ఎవరైతే మనకేంటి, తొందరగా బయలుదేరక, ఇప్పటికే లేట్ అయిపోనాది అన్నాడు మొహం చిట్లించి కండక్టర్ చిరాగ్గా. అరలే, అప్పుడే సక్కబెట్టేసినవేటి అంటూ డ్రైవరు ఇంజిన్ స్టార్ట్ చేశాడు. సదానంద సిగరెట్ తీసి కాలుస్తూ ఆలోచిస్తున్నాడు. బస్సు మెల్లిగా అడవిదారి పట్టింది. చల్లటి గాలి కిటికీల్లో నుంచి జొరబడి శరీరాన్ని స్పృశించి పరవశింపజేస్తోంది. ఎన్నాళ్లుగా పడిన వర్షం వలన అడవంతా కడిగినట్లు పచ్చలు పొదిగినట్టు మెరుస్తోంది. తనలో ప్రవహిస్తున్న యువరక్తం ఏదైనా అడ్వెంచర్ చేయమని ప్రోత్సహిస్తోంది. తనకి ప్రియాతి ప్రియమైన మరదలు ఇప్పుడొస్తున్న థ్రిల్లర్స్ చదివి తనని ఝంఝా మారుతాన్ని పట్టుకోమని ఛాలెంజ్ చేస్తే మాత్రం తనింత మూర్ఖంగా ప్రత్యర్థి శక్తిని తక్కువగా అంచనా వేసి కానీ బయలుదేరాడా? లేదు. అతను తన రక్తంలోకి అదను చూసి ప్రవేశిస్తున్న పిరికితనాన్ని గుర్తించి పారద్రోలాడు. ఏదో ఒకటి సాధించకుండా 10 మందిలో ఒక్కడుగా తిండి నిద్ర చూసుకుని బతకటం తనకెప్పుడూ నచ్చదు, తను సాధించి తీరుతాడు అనుకున్నాడు ధైర్యంగా. బస్సు ఆగింది. పోలీసులు బస్సులోకి ప్రవేశించి ప్రయాణికుల్ని పరీక్షించి వదిలిపెట్టారు. బస్సు తిరిగి కదిలింది. బస్సులో చాలామందికి ఝంఝా మారుతమే టాపిక్ అయింది.
వాళ్ళ వ్యాఖ్యానాలు వింటూ కూర్చున్న సదానంద్ పరధ్యానంగా ఆ గిరిజన యువత వైపు చూశాడు. ఆమె అతని వైపే చూస్తున్నదల్లా అతను చూసేసరికి కళ్ళు రెపరెపలాడించి చూపులు పక్కకి తిప్పుకుంది. సదానంద్ ఆసక్తిగా చూశాడు ఆమె వైపుకి. ఎక్కడో ఆమెను చూసిన జ్ఞాపకాలు. ఆమె సున్నితంగా చెంప మీద చెయ్యి ఆంచుకుని కూర్చుంది. ఆమె చేతి గోళ్లకు వేసిన నెయిల్ పాలిష్ చూడగానే సదానంద్ బుర్ర చురుగ్గా పనిచేయటం మొదలుపెట్టింది. అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. హలో, భార్గవ తేజ స్పీకింగ్. తెలుసులే పెదనాన్న. భార్గవ తేజ నొసలు చిట్లించాడు. ఎవరు మీరు? అంత మర్యాద దేనికిలే పెదనాన్న. ఇంతకీ నేనెవరో చెప్పినందువల్ల నీకు ఒరిగేది ఏమీ లేదు. నా పేరు నాగేంద్ర. ప్రణయకి భావనవుతాను. ఇప్పుడన్నా అర్థమైందా మన వరుస? భార్గవ తేజ మొహం ఎర్రబడింది కోపంతో. అయినా నిగ్రహించుకున్నాడు అతి కష్టంగా. సారీ, మీరెవరనుకుని నాతో మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. రాంగ్ నెంబర్ అంటూ ఫోన్ పెట్టేపోయాడు. నేనేం పొరబడలేదు పెదనాన్న. తొందరపడి డిస్కనెక్ట్ చేస్తే నష్టపోయేది నువ్వే. నీ కీ చైన్ నా దగ్గరుంది. వెంటనే అతనికి తన చైన్ పోయిన విషయం గుర్తొచ్చింది. అవును, నా కీ చైన్ పోయిన సంగతి నిజమే. మీకు దొరికిందా అన్నాడు భార్గవ తేజ. మరదే కదా చెప్తుంటా. దానికున్న లాకెట్ చాలా బాగుంది. అంతా బంగారమేనంట కదా. ఖరీదు బాగా పలుకుతుంది అనుకుంటాను. పెద్ద ఖరీదేం కానీ దాన్ని సెంటిమెంటల్గా పోగొట్టుకోవడానికి ఇష్టపడను అన్నాడు భార్గవ తేజ. అవును, నేను అదే అనుకున్నాను. ఎంత ఇష్టం లేకపోతే లాకెట్లోనే ఫోటో పెట్టుకుంటావు. చాలా బాగుంది గురు నీ స్వీట్ హార్ట్ అన్నాడు నాగేంద్ర వెటకారంగా. ఆ మాటకి భార్గవ తేజ దవడ ఎముక బిగుసుకుంది కోపంగా. నా అడ్రస్ తెలుసుగా, తెచ్చివ్వండి. లేదా మీరెక్కడుంటారో చెప్తే నేనే వచ్చి తీసుకుంటాను అన్నాడు శాంతం కొని తెచ్చుకుంటూ. బదులుగా నాగేంద్ర జానపద సినిమాల విలన్లా నవ్వి, అంత తేలిగ్గా ఇవ్వటానికి కాదు గురు నేనెంత కష్టపడుతోంది. ఈ లాకెట్లో నీ పరువు ఉంది. అది ప్రస్తుతం నా చేతిలో ఇరుక్కుంది. విడిపించుకోవాలంటే ఎంత లేదన్నా 2 లక్షలు పలుకుతుంది. రేపటిలోపున నువ్వు హార్డ్ క్యాష్ తెచ్చిస్తే సరి. లేదంటే కొరడాలో ముందు పేజీలో నీ కథ ప్రచురింపబడుతుంది అన్నాడు ఒక్కొక్క పదవు నొక్కి పలుకుతూ. నా పరువు నీ చేతిలో ఉందా? ఏంటది అన్నాడు భార్గవ తేజ కోపంగా. కోపం వలన పనులు జరగవు పెదనాన్న. హేమంత్ తల్లి ఫోటో నీ కీ చైన్లో ఉండటం విశేషమేగా. ఈ మధ్యనే దాదా ఫాల్కే సాహెబ్ అవార్డు తీసుకుని పరిశ్రమ చేత ప్రజల చేత మన్నన పొందిన సినిమా డాడీ రహస్య ప్రేమ కథ పేపర్లో రాగానే ఎంత సెన్సేషన్ సృష్టించబడుతుంది. ఏమంటావు? భార్గవ తేజ నివ్వెరపోయాడు అతని మాటలు విని. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్ అన్నాడు కోపంగా. రేపు నేను చెప్పిన టైంకి నువ్వు డబ్బు తేలేకపోతే నాన్ సెన్స్ కాదు న్యూ సెన్స్ అవుతుంది నీ బతుకు. బాగా ఆలోచించుకో. ఫోన్ పెట్టేశాడు నాగేంద్ర. భార్గవ తేజ నిరుత్తురుడై అలానే రిసీవర్ పట్టుకొని నిలబడిపోయాడు చాలాసేపు. సార్ పిలుపుకి ఉలిక్కిపడి గుమ్మం వైపు చూశాడు. డబ్బింగ్ వెంకటాద్రి నిలబడి ఉన్నాడు గుమ్మంలో. భార్గవ తేజ తేరుకుని రిసీవర్ క్రెడిల్ చేస్తూ రావయ్యా అన్నాడు. వెంకటాద్రి లోపలికొచ్చి నాకు కొన్ని సంగతులు తెలిసాయి సార్ అన్నాడు వినయంగా. ఏంటవి? ఆ నాగేంద్ర గాడు బ్రోకర్ వెధవ సార్. నాగేంద్ర అంటే? ప్రణయకి వరసకి బావ అవుతాడు. వాడే ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి బతుకుతున్నాడు. మీ మీద ఆమెకున్న పగని క్యాష్ చేసుకుంటున్నాడు. అసలు ఇంతకీ ఆమెకు నా మీదున్న పగకి కారణం తెలిసిందా? తెలిసింది సార్. ఆ అమ్మాయి వేషాల కోసం తిరుగుతున్న రోజుల్లో నాగాభరణం ఆమె మీద కన్నేసి ఆమె లొంగలేదన్న కసితో ఆ నెపం మీ మీద పెట్టి ఆమెకు వేషాలు లేకుండా చేశాడు అన్నాడు వెంకటాద్రి. అంటే? భార్గవ తేజ ఆశ్చర్యపోతూ అడిగాడు. మీరు ఆ అమ్మాయి రాత్రికి వస్తేనే వేషం ఇస్తానని అన్నారని. ఛాఛా, నాగాభరణం అంత నీచుడా? అంతకు మించిన నీచుడు సార్ వాడు మీ దగ్గర వెన్నెముక లేనట్లు వంగిపోతూ నక్క వినయాలు పోతుంటే వాడంత మంచివాడు లేడనుకున్నారు మీరు. ఆ మాటకొస్తే పరిశ్రమలో చాలామంది ఇలా పెద్దవాళ్ల దగ్గర ఆత్మగౌరవం లేకుండా ప్రవర్తించి పరపతి సంపాదించి దాని కింద వాళ్ళ మీద జులుం చేసి క్యాష్ చేసుకోవడానికి ఉపయోగించే నీచులే. అందుకని ఆమె మీ మీద ఎప్పటికైనా పగ తీర్చుకోవాలని నాగేంద్ర గారిని ఆశ్రయించింది. వాడు దీన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఆమెను అనుభవించాలని ప్రయత్నించాడు. వాడి కథ ఎక్కడికక్కడ కట్టిస్తున్నావు నేను నా భార్య చెప్పాడు. అది సరే, మొన్న జరిగిన సంఘటనలో వాడిని కూడా ముయించలేదా? వాడు పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నాడు. ఆమెను ఇంకా ఫోన్ చేసి బెదిరిస్తూనే ఉన్నాడు. ఆమె పరువు రేపు కొరడా పేపర్లో వస్తుందని అన్నాడట. అవును, వాడు నన్ను కూడా అలానే బెదిరిస్తున్నాడు అన్నాడు భార్గవ తేజ బాధగా. ఏంటి సార్, వాడు మిమ్మల్ని కూడా బెదిరిస్తున్నాడా?
ఆశ్చర్యపోతూ అన్నాడు వెంకటాద్రి. భార్గవ తేజ విషయాన్ని ఎలా చెప్పాలో తెలియక కళ్ళు మూసుకున్నాడు. వెంకటాద్రి ఆ సంగతి కనిపెట్టి, ఇంతకీ రేపు కొరడా పేపర్ రిలీజ్ కాకపోవటమే మనకు కావాల్సింది, ఆ సంగతి నేను చూసుకుంటాను అన్నాడు హామీ ఇస్తున్నట్టు. ఏం చేస్తావు? కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా అడిగాడు. చూస్తారుగా అంటూ వెంకటాద్రి బయలుదేరబోతూ ఉంటే వెంకటాద్రి అని వెనక్కి పిలిచాడు. ఏంటి సార్, ఆ అమ్మాయిని మళ్ళీ వాడేమన్నా చేస్తాడేమో, కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పావా? ఆమెను ప్రొద్దుటే విమానంలో విశాఖపట్నం పంపించాను సార్, అక్కడి నుంచి ఆమె కారులో అనంతగిరి వెళ్తారు అన్నాడు వెంకటాద్రి. ఆ మాట వినగానే భార్గవ తేజ మొహంలో కొద్దిగా నిరాశ చోటు చేసుకుంది. ఆ ఫోటో విషయం వెంటనే తెలుసుకోవాలనుంది, కానీ ఎలా? తనంతట తానుగా బయటపడటానికి మనసొప్పటం లేదు. కానీ నిజంగా తన మోహిని హేమంత్ తల్లి అయితే హేమంత్ తనకి భార్గవ తేజ మనసు డోలాయమాన స్థితిలో అటూ ఇటూ ఊగసాగింది. ఆ రోజు హేమంత్ హాల్లోని మోహిని ఫోటో చూసి ఆమె గురించి అడగటం గుర్తొచ్చింది. నిజంగా మోహిని అతని తల్లి అయితే హేమంత్ చెప్పడా? వెంటనే నిరాశ ఆవరించింది అతని హృదయాన్ని. మోహిని జ్ఞాపకాలతో డస్సినట్లు కూర్చుండిపోయాడు భార్గవ తేజ. 11వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.